శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. ఈనాటి వేమన పద్యంలో ఉత్తముడు ఎటువంటి వాడు, మధ్యముడు ఎటువంటి వాడు, అధముడు ఎటువంటి వాడు అని వేమన స్వామి తన తీర్పు పద్యంలో ఈ విధంగా చెప్తాడు. ఉత్తమోత్తముండు తత్వజ్ఞుడిల మీద మహిమ జూపువాడు మధ్యముండు, వేషధారి ఉదర పోషకుండదముండు, విశ్వదా విరామ వినురవేమా. సమయానుకూలంగా వేమన పద్యం అనడము సహజపాటి. ఒక్కొక్క చోట దేవి పూజ చేయ దివ్యభోగములు గలుగు తత్వ మెరుగునతడు దైవసముడు, ఏమి లేని నరునకి ఏ గతి లేదురా అంటాడు. ఈ పద్యములో ఉత్తమోత్తముండు తత్వజ్ఞుడిల మీద, ఇలా అంటే భూమి, ఈ భూమండలంలో ఉత్తముడు ఎవడు అంటే మరి జన్మకు రానటువంటి పరిపూర్ణ స్వరూపుడు, వాళ్ళకి ఎదురు లేదు, తిరుగు లేదు, అన్యము లేదు. ఆయన ఉత్తమోత్తముడు, ఉత్తములలో ఉత్తముడు. గురు తత్వజ్ఞుడు, తత్వ విచారణ చేత, నేతి నేతి మహావాక్యముల చేత ఇది కాదు ఇది కాదు ఇది కాదని ఏమీ లేకుండా నిశ్శేషుడై, నిశ్శేషమై, ఏమీ కానటువంటి ఆ పరమపద కేవలాత్మ స్వరూపుడైనటువంటి వాడెవడు గురువు చేత పరిపూర్ణ సూచన సౌజ్ఞని ఎదిగినటువంటి వారు ఆయన ఉత్తముడు అని. ఇంకా మధ్యముడు అంటే మహిమ జూపువాడు మధ్యముండు. మహిమ అంటే మాయను చూపువాడు. మాయ మహిమ రెండు ఒకటి. ఏమిటి మహిమ అంటే లేనిదే ఉన్నట్లుగా భ్రమింపజేయడమే మాయ. ఒక కాలం మంది ఉంటుంది, ఒక కాలం మంది ఉండదు. మాయ ఉన్నట్టుంటది, ఒక కాలం ఉన్నట్టుంటది, ఒక కాలం ఉండదు. అదే ఎరుక స్వరూపం. దీంట్లో అనేక రకములు ఉన్నాయి. అష్టాంగ యోగములు, షట్చక్రములు, ఆసనాదులు, పంచ ముద్రలు, వీటి వలన మహత్తులు కలిగి చేసేటువంటి వీటిలో సిద్ధులు వేరు. దేవీ ఉపాసకులు, శంకరోపాసకులు, విష్ణుపాసకులు, బ్రహ్మోపాసకులు ఉపాసన అనేక సంవత్సరములు నిద్రాహారాలు మాని ప్రత్యేకంగా ఆ యొక్క జపం చేసి మంత్రము సిద్ధి పొందింటారు. వాళ్ళు మహిమలు చూపుతారు. అష్టాంగ యోగంలో వల్ల మహిమలు వస్తాయి, అవి అష్టసిద్ధుల వల్ల మహిమలు వస్తాయి. ఆకాశ గమనము, వాయుస్తంభన, అగ్నిస్తంభన, జలస్తంభన, భూస్తంభన. భూస్తంభన అంటే జీవ సమాధులు, ప్రాణాయామం చేయడము ఇత్యాదులంతా జపతో నాస్తి పాతకం అనే ఒక శృతి వాక్యం. జపం చేయడం వల్ల పాతకము పోతుంది. పాతకం పోతే పోవచ్చు కానీ వాడేం పోడు కదా. వాడు వాడంటే గురుమంత్ర జపం వలన పోవాల్సింది.
గురుమంత్రం తప్ప అన్య మంత్రముల చేత, ఉపాసనల చేత మహిమ చూపేటువంటి వారు. సప్తకోటి మహామంత్రం చిత్ర విభ్రణ కారణం ఏకం ఏకం ప్రోక్తం మంత్రం గురు అక్షరద్వయం అని పెద్దలు చెప్తారు. అట్లా గురు అక్షరద్వయం కాకుండా అన్యమైనటువంటి సప్తకోటి మహామంత్రముల చేత సిద్ధిని పొంది విర్రవీగేటువంటి వారిని గురించి వాళ్ళు మధ్యములు. వీళ్ళు పుట్టుకకు కొన్ని రోజులు భూమిలో పూజనీయమైనటువంటి స్థానం పొంది తరువాత కూడా వీరు కూడా పుట్టేటువంటి వారే అని. తర్వాత అధములను ఏమి వేషధారి ఉదర పోషకుండదముండు. ఉదరము అంటే పొట్ట, జీవించేదానికి కూటి కొరకు కోటి విద్యలు అన్నట్లుగా వేషములు దాల్చి అబ్బా అనిపించుకొని జడలు పెంచి, ఈ జడలు ఒక్కొక్కరికి బారుడు 2 బారులు జడలు ఎట్టొచ్చాయి, అంతవరకు పెరుగుతాయా ఎంటికలు. మరిపాలు అనేటువంటి మహాబంక, మరిపాలు తెల్లంగుంటాయి. అవి మన జుట్టుకు తగిలిచ్చేదంటే కరిపించంటే ఎన్ని బార్లైనా కానీ ఒక్కొక్క ఆయన ఈదమ్మడి ఈడ్చుకుంటా పోతుంటాడు జడలు, అంత జంపు ఉంటాయి. నా పేలు పడవు, ఎంటికలు ఎక్కువ ఉంటే పేలు పడేది సహజం. ఈ మరిపాల ఏటుకు పేలు కూడా పడవు. అవి జడలుగా చుట్టుకొని మేము గొప్పవారం అని కాషాయ వస్త్రములు, పావు కోళ్ళు, జింక చర్మము, ఉన్న చోట ఈ బూది రేఖ, రుద్రాక్ష ధారణ, ఇవన్నీ భ్రమింపజే వేషము. దీన్నే ఇంగ్లీష్లో డూప్లికేట్. ఇతరులు భ్రమించాలనేటువంటి వాడే కానీ తను కావడం అనేది ఆత్మశుద్ధి లేనటువంటి వాడు. ఈ ఉదరపోషకుడు జీవించేదానికి వీళ్ళు పాటలు పడుతుంటారు. ఇటువంటి వారు అధములు. వీళ్ళకు పూజనీయ స్థానం ఉండదు. కొంతసేపు తాత్కాలికంగా ఉండినా మళ్ళా అగసాట్ల బతికే వీళ్ళు పుట్టరు. మధ్యముడు పుట్టేవాడే, అధముడు పుట్టేవాడే. పుట్టనటువంటి మహనీయులు, పురుషోత్తములు, ఉత్తమోత్తముడు తత్వ విచారం చేత తను లేనని గురువు సౌజ్ఞ చేత పరిపూర్ణ స్థితి పొందినటువంటి మహాత్ములు అనేటువంటి వేమన గారు చక్కగా వివరించారు.